ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2025 ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అష్టమ స్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్దాయము, ఆరోగ్యము, ఉన్నత ఆలోచనలతో ఉత్తమ ఆశయాలు నెరవేరునట్లు ఫలితములనిచ్చును. శని సంవత్సరం అంతా పంచమ స్థానం నందు రజితామూర్తిగాను సౌభాగ్యకరంగాను ఉండినట్లు, గత సంవత్సరంలో అనుభవించిన పాట్లు తొలగునట్లును, జీవిత ఆశయ సిద్ధి కలిగి సత్ఫలితాలనిచ్చును. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి వత్సరమంతా చతుర్థ, దశమ స్థానాలయందు తామ్రమూర్తిగా ఈ సమయానికి ఉద్యోగ స్వల్ప ప్రయత్నంతో పొందుట లేక ఒక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యులగుట జరుగును. వృశ్చిక రాశి జాతకులకి ధన పంచమాధిపతి 8వట గురు సంచారం అనుకూలమైనది కాదు. వచ్చారంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్యమైన పరిస్థితిని అనుభవించి తిరిగి పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అక్టోబర్లో భాగ్యస్థానం సంచారం నిలిచిన అన్ని పనుల్లో విజయాన్ని తెస్తుంది, అదృష్టం తెచ్చిపెడుతుంది. డిసెంబర్లో సంపదని సుస్థిరం చేసుకోవడం, వ్యాపారస్తులు కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. ఈ రాశి వారందరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం. కోర్టు సంబంధించిన ప్రతిబంధకములు ఎదురవుతాయి. లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేక అర్చనాదులు చేయడం వల్ల సమస్యల నుండి బయటపడుటకి అవకాశం ఉంది. గురుడు అష్టమ స్థానం సంచారం సానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని, ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంతమేర ఆందోళన ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకుని పురోగమించగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకు ప్రయోజనాన్ని కల్పిస్తాయి. సత్కలత్రాన్ని పొందుతారు. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంపదని పొందగలుగుతారు. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు. ఆయుర్వృద్ధి అవుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందింపజేస్తారు. మీ విషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యల్ని సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేక ఉపాసన తీసుకొని ఆరాధిస్తే బలహీనతల్ని, సవాళ్ళని అధిగమించి అన్నింటా జయం కలుగుతుంది. అలాగే రాహు సంచార ప్రభావం వల్ల ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యతకు లోనవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాల్ని ఇస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత, సంఘర్షణలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ, అభిమానాలు వెల్లువిరుస్తాయి. ఆనందం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా, సమతుల్యంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలని మరియు సవాళ్లను రెండింటినీ తెస్తుంది. సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో సహకారాలు, భాగస్వామ్యాలు మరియు బృందంతో కలిసి చేసే ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. సహోద్యోగుల సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు. నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ ఉద్యోగ వృద్ధికి దోహదపడతాయి. బలమైన వృత్తిపరమైన పునాదిని నిర్మించుకోవడానికి కూడా ఇవి మీకు సహాయపడతాయి. మార్చి 29 వరకు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల వృత్తిలో ఒత్తిడి పెరగడం మరియు కొత్త ప్రదేశాల్లో పనిచేయాల్సి రావడం వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ తోబుట్టువులు లేదా మిత్రుల సహకారంతో వాటి నుండి బయటపడగలుగుతారు. అయితే మీ ఆలోచనలకు, ఆచరణలకు సంబంధం లేకుండా ఉండడం వల్ల కొన్నిసార్లు ఇతరులు మిమ్మల్ని మీరు కేవలం మాటలు చెప్పేవారు తప్ప పనులు చేసేవారు కాదని అపోహపడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తక్కువ మాట్లాడడం మరియు చక్కగా పని మీద దృష్టి పెట్టడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి పొందగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో 2025 ఏప్రిల్ నెలలో శుభకార్యాల పరంపరలు, గృహంన కళ్యాణాది శుభకార్య నిర్వహణ, బంధుమిత్రుల హర్ష కరతాల ధ్వనుల మధ్య ఉత్సవ వాతావరణం ఏర్పడుతుంది.
మే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమేరకు అస్థిమితం అసౌకర్యంగా ఉండడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జూన్ నెలలో ఉద్యోగ వృత్తి విషయాల్లో ముందంజ, సమాజంలో గౌరవం, అధికారం, మీ సలహా కోసం ప్రజలు వేచి చూస్తారు. సాంప్రదాయ పరిరక్షకులుగా కీర్తించబడతారు. మే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమేరకు అస్థిమితం అసౌకర్యంగా ఉండడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే జూలైలో గౌరవ సన్మానాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సాంప్రదాయవాదులుగా మీకు గుర్తింపు వస్తుంది. ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో మీకు సభ్యత్వం అవకాశం ఉంది. నామినేటెడ్ పదవి మిమ్మల్ని వరిస్తుంది. ఇంకా ఆగస్టులో ఉపాసన బలం పెరుగుతుంది. నమ్మకాలు, ఆధ్యాత్మికత మొదలైన విషయాలపై ఆసక్తి, జ్ఞాన పిపాస మీకు ఉంటుంది. అందరికీ ప్రోత్సాహం అందజేస్తారు. అలాగే సెప్టెంబర్ నెలలో చైతన్యవంతంగా ఏ విధంగానైనా పోటీ ఎదుర్కొనేలాగా దృఢంగా ఉంటారు. ఇన్ఫెక్షన్స్, జ్వరం, మలేరియా వంటి రుగ్మతల వల్ల బాధపడేలా ఉంటుంది. ఇక అక్టోబర్ నెలలో మీరు పనిచేసే చోట లేక కార్యాలయంలో అగ్ని ప్రమాదాలు లేదా ప్రమాదాలు సంభవించే విధంగా పరిస్థితులు ఉంటాయి. శారీరకంగా కష్టపడి పనిచేస్తారు. తరచుగా వివాదాల్లో మునిగిపోవడం తప్పదు. అలాగే నవంబర్లో శక్తివంతమైన మరియు చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని పురోగమిస్తారు. ఇతరులను నియంత్రించే ధోరణితో దూకుడుగా వ్యవహరిస్తారు. ముఖంపై నల్లటి మచ్చలు లేదా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ నెలలో వాస్తవాల్ని భిన్న కోణాల నుంచి రాబట్టే సత్యాన్వేషణ చేస్తారు. నేర్చుకోవాలనే తపన తీవ్రంగా ఉంటుంది. ఇతర దేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. శీతల ప్రాంతాలని సందర్శిస్తారు. ఇక నూతన సంవత్సరం 2026 జనవరిలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, ధైర్యంతో వ్యవహార జయము, ఉద్యోగ విషయాల్లో ముందంజ, అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి, వ్యక్తిగత లాభం, స్థాయి పెరగడం, పుష్కలమైన ఆరోగ్యం. ఇంకా ఫిబ్రవరి మాసంలో మీ సంపద మరియు భౌతిక ఆనందాలు మరియు సౌఖ్యాలు పెరుగుతాయి. ప్రయత్నాలకు తగిన విజయాన్ని పొందుతారు. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అలాగే మార్చిలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఎక్కువగా పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారు 2026 ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. దీంతో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందడం కోసం గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణమూర్తిని పూజించండి. తాంబూలం, శనగలను ముత్తైదువులకి సమర్పించండి. శనగల ప్రసాదాన్ని ఆలయాల్లో పంచిపెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.